యనమల లేఖపై మాజీ మంత్రి దాడిశెట్టి రాజా స్పందించారు. తొండంగి మండలం వేమవరం పార్టీ కార్యాలయంలో ఈ నెల 13న కలెక్టరేట్ ఎదుట నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. దానికి సంబంధించి అన్నదాత అండగా వైఎస్ఆర్సీపీ గోడ పత్రికను ఆయన ఆవిష్కరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ సెజ్ ఏర్పడి 22 సంవత్సరాలు అవుతుందని, బీసీలు, దళితులు దగ్గర సెజ్ భూములు గుంజుకున్నారు అని ఇప్పుడు గుర్తొచ్చిందా అని ఆయన అన్నారు. దీనిపై చంద్రబాబుకు లేఖ రాయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. దీనిపై నా సంపూర్ణ మద్దతు మీకు ఉంటుందని, రైతులకు 40 లక్షలు పరిహారం ఇప్పించాలని కోరారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 13వ తారీఖుని ఉద్యమ బాట పట్టింది. ఈ పార్టీకి ఉద్యమాలు కానీ పోరాటాలు కానీ కొత్త కాదు. అదేవిధంగా గత నెల 15 రోజులు బట్టి చూస్తున్న పరిస్థితులను బట్టి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రైతులకు ఎంత వ్యతిరేకంగా ఉందో, దళారీ వ్యవస్థలను పెట్టి ధాన్యం కొనుగోలులో రైతులకు ఎంత అన్యాయం చేస్తుందో, అదేవిధంగా 20,000 రూపాయలు పెట్టుబడి సాయం ఇస్తానని చెప్పేసి ఆ 20,000 రూపాయలు సూపర్ 6లో పెట్టి ఆ హామీ ఎగ్గొట్టడం, తడిసిపోయిన ధాన్యం శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆఖరి గింజ వరకు కొనివారు, కానీ తడిసిన ధాన్యం కొని నాదుడు లేడు, మద్దతు ధర వచ్చి పరిస్థితి లేదు, దళారుల చేతిలో రైతులు మోసపోయే పరిస్థితి చూస్తున్నాం, పంటకి బీమా లేని పరిస్థితి, అన్ని విధాలుగా రైతులు ఇబ్బందులు పడే పరిస్థితి మనం ఈరోజు రాష్ట్రంలో చూస్తున్నాం. దాని గురించే రేపు 13వ తారీఖుని భారీ ఎత్తున నిరసన కార్యక్రమం కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం కూడా జరుగుతుంది తూర్పుగోదావరి జిల్లాలో అని చెప్పి తెలియజేసుకుంటూ, ఇక ఈ మధ్యకాలంలో కొన్ని విచిత్రమైన సంఘటనలు జరుగుతున్నాయి. 45 సంవత్సరాల ఇండస్ట్రీ, 45 సంవత్సరాలు బట్టి రాజకీయంలో ఉండి బీసీలు ఎస్సీలు గుర్తు రాలేదు ఆయనకి. ఈరోజు సడన్గా ఎస్సీలు బీసీలు ఆయనకి గుర్తొచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఒక లెటర్ రాయడం జరిగింది. ఆయన లెటర్లో సారాంశమే నేను మాట్లాడుతున్నాను. ఆయన ఏం రాశారో సారాంశం నేను మాట్లాడుతున్నాను. బీసీల దగ్గర, దళితుల దగ్గర కేవీ రావు చౌదరి అనే వ్యక్తి 3 లక్షల రూపాయలకి భూములు గుంజుకుని బలవంతంగా సెజ్ పేరుతో తీసుకుని కేవీ రావు చౌదరి అనే వ్యక్తి వేల కోట్లు వెనకేసుకున్నాడు. ఈ పేద రైతుల భూములు తీసుకుని వేల కోట్లు వెనకేసుకున్నాడు అని చెప్పేసి శ్రీ రామకృష్ణ గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి లెటర్ రాయడం జరిగింది. సరే, ఈరోజే ఏదో కొత్తగా ఈరోజు నిన్న సెజ్ వచ్చినట్టు ఆయన మాట్లాడడం, ఆయన లెటర్ రాయడం చూస్తే నాకు చాలా హాస్యాస్పదంగా అనిపిస్తుంది. సెజ్ వచ్చి 22 సంవత్సరాలు అవుతుంది. రైతుల భూములు లాక్కుని 22 సంవత్సరాలు అవుతుంది ఈ రోజుకి. ఈరోజు కొత్తగా రాలేదు. 2002లో మీరున్నారు, తదనంతరం ఓటమి చెంది 2014లో మీరు వచ్చి మీరు ఆర్థిక మంత్రిగా ఉండగా క్యాబినెట్ తీర్మానం చేసి సెజ్ మీద క్యాబినెట్ తీర్మానం జరిగింది. ఆ రోజు కూడా ఏ రోజు మీరు గొంతెత్తి బలహీన వర్గాల పక్షాన కానీ దళితుల పక్షాన మాట్లాడిన పరిస్థితి కనపడలేదు. కానీ ఈరోజు సరే, ఈరోజు కన్నా మీరు కళ్ళు తెరిచారు, సమస్య మీద గలం ఎత్తారు, సంతోషం. నా మద్దతు కూడా మీకు పూర్తిగా ప్రకటిస్తున్నాను. ఎందుకంటే మీ ప్రభుత్వం ఉంది, ఈరోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. దయచేసి ఆయన రిక్వెస్ట్ చేసి మీరే అన్నారు కాబట్టి కేవీ రావు చౌదరి అనే వ్యక్తి వేలాది కోట్లు ఈ అమాయక రైతుల్ని, బడుగు బలహీన వర్గాల రైతులను మోసం చేసి తీసుకున్నాడని చెప్పేసి మీరే అన్నారు కాబట్టి మా సంపూర్ణ మద్దతు కూడా మీకే ఉంటుంది. యనమల రామకృష్ణ గారు, మీరు దయచేసి ప్రతి రైతుకి కూడా కేవీ రావు చౌదరి వేలాది కోట్లు సంపాదించాడు కాబట్టి తెలుగుదేశం పార్టీ మద్దతుతోని ప్రతి రైతుకి కూడా 35 నుంచి 40 లక్షల రూపాయల కాంపన్సేషన్ ఇప్పించవలసిందిగా మనస్ఫూర్తిగా నేను డిమాండ్ చేస్తున్నాను ప్రతి రైతుకి కూడా. ఎందుకంటే ప్రభుత్వం మీది, అధికారంలో మీరున్నారు, మీది పెట్టి చెయ్యి, మాది తీసుకుని చెయ్యి.
ఖచ్చితంగా మీరు పెట్టాలి రైతులందరికీ. ఎందుకంటే మీరు ఒప్పుకున్నారు, కేవీ రావు చౌదరి అన్నవాడు మోసం చేసి సెజ్ భూముల్లో కొన్ని వేల కోట్లు సంపాదించాడని. మీరు ఇమీడియట్గా అతని మీద కేసులు బుక్ చేసి అతని దగ్గర నుంచి డబ్బులు రికవరీ చేసి ఖచ్చితంగా ఇక్కడున్న బడుగు బీసీ ఎస్సీ సోదరులకు పంచిపెట్టవలసిందిగా నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా మీ దృష్టిలో లేని ఇంకొక విషయం కూడా మీ దృష్టికి తేవదలిచాను నేను. ఇక్కడ కొన్ని కంపెనీలు రైతులకి చాలామంది 3 లక్షలు తీసుకున్నారు, కొంతమంది అయితే 3 లక్షలు కూడా తీసుకోలేదు, మాకు సరిపోవు అని చెప్పేసి, మా భూములకి సరిపోవు, కోట్లాది రూపాయల భూములు ఇవి అని చెప్పేసి తీసుకోలేదు. ఆ కంపెనీలు ఆ రైతులకి ఎటువంటి కాంపన్సేషన్ ఒక్క రూపాయి కూడా చేతిలో పెట్టకుండా చుట్టూ గోడ కట్టేసి ఆ రైతుల్ని ఆ పొలాల్లోకి రానియట్లేదు. దయచేసి మీరు సహకారం చేస్తే ఇద్దరు కలిసి హ్యూమన్ రైట్స్ కమిషన్ హెచ్ఆర్సీకి పిటిషన్ వేద్దాం, మీరు నేను కలిసి రైతులకి న్యాయం చేద్దాం. ఎందుకంటే మీరుగా ఒప్పుకున్నారు కాబట్టి నా బలం సరిపోదు, మీరు కూడా సహాయం చేయాలి, అధికారంలో ఉన్నారు కాబట్టి మీరు కూడా సహాయం చేయాలి. కేవీ రావు చౌదరి అనే అతను అన్యాయంగా ఈ రైతులను మోసం చేసి భూములు దొబ్బేశాడని చెప్పేసి మీరు కూడా ముఖ్యమంత్రి గారికి రాసిన లెటర్లో మీరు మెన్షన్ చేశారు కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రాంత రైతులందరికీ మీరు సహాయం చేయాలని చెప్పేసి నిర్ణయించుకుంటున్నాను. థ్యాంక్ యూ.